కాల్ కట్ అయిపోయిందా? కాల్ కట్ అయిపోయింది కుక్క. అందుకే అలా గోన్ సంచి చెప్తాను. గోన్ సంచి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మా ఫ్రెండ్ వస్తున్నాడు. సో ఇంకా మంచి సపోర్ట్ ఉంటుంది. సరే అయితే ఇంకా లక్ష్మి అయితే డ్రాప్ చేసి ఇంకా జిమ్కి వచ్చాను. జిమ్ అయిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేయాలి. సరే తెలుగు లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వచ్చి పిల్లల్ని అయితే రెడీ చేస్తాను అనమాట. సో పెద్దడికైతే గోర్లు ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. సో మొత్తానికి ఈరోజు పెద్దడికి గోర్లు అయితే తీసాను. తీసిన తర్వాత ఇంకా షూ, సాక్స్లు, క్యారేజ్ అంతా కట్టేసి నెక్స్ట్ ఇప్పుడేమో ఇంకా బాతులు కోళ్ళు అరుస్తున్నాయి బ్యాక్ సైడ్, వాటికి కూడా ఫుడ్ పెట్టడానికి వెళ్దాము. ఈరోజు అయితే బాతులకి చివరి రోజు అనమాట. అంటే నేను ఇంకా బాతుల్ని అయితే పెంచలేకపోతున్నాను, వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. దా 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 ఇంకో కోడి, ఇంకో కోడి కనబడట్లేదట. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా చెత్త ఉండేది, అంటే మొక్కలు అవి పెద్ద పెద్ద ఉండేవి. సో మొత్తం ఒక 6 మెంబర్స్ అయితే వచ్చారండి. ఐఓడబ్ల్యూ గారు చెప్తే మొత్తం క్లీన్ చేశారు, చాలా బాగుంది. లేదంటే ఇంతకుముందు అయితే భయం వేసేది ఇటు సైడ్ రావాలంటే, ఏదైనా చెత్త పాడేయాలన్నా లేదంటే ఏదైనా అవసరంకి డోర్ తీయాలంటే పాములు ఇంకా చాలా వచ్చాయి. ఇప్పుడైతే నీట్గా ఉంది బ్యాక్ సైడ్. సో ఇంకా మొత్తానికి బాతులు అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసానండి. ఇంకా మన కోడి అయితే 3 గుడ్లు పెట్టింది, 3 రోజులకి 3 గుడ్లు. ఇంక ఈ 2 ఉన్నాయి మనకి. సో అవి భయపడుతున్నాయి, ఎందుకంటే బాతుల్ని నేను పట్టి బంధించి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అవి చూసి అనమాట. సో అప్పటి నుంచి అవి భయపడుతున్నాయి. సో కోళ్ళు అనుకోండి గోడ మీద నుంచి దూకి, అదిగోండి గోడ మీద నుంచి దూకి బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినేసి వచ్చేస్తాయి, ఎలాగైనా సర్వైవ్ అవుతున్నాయి. బాతులు ఏంటంటే ఎగరవు కదా, సో ఇది ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి.
నాకు కూడా ఇదంతా మొత్తం కొద్దిగా పాడు చేసేస్తున్నాయి. మెయిన్ వాటి తప్పు కాదు, నా తప్పే. వాటిని పెంచడం రాకపోతే నేను తీసుకోకూడదు, అనవసరంగా కొన్నాను. ఏదో సరదా కొన్నాను కానీ సరదా తీరిపోయింది. సో వేరే వాళ్ళ దగ్గర మంచి ప్లేస్ ఉందన్నమాట. సో వాళ్ళు అక్కడ పెంచడానికి కూడా బాగుంటుంది. అందుకని చెప్పి నేను వాళ్ళకైతే బాతులు ఇచ్చేయడం జరిగింది. ఇవి చూడండి, భయపడిపోయి బయటికి వెళ్ళిపోతున్నాయి. సో ఇవి కూడా గుడ్లు పెట్టిన దగ్గర నుంచి సన్నగా అయిపోయాయి. సరే అయితే ఇంకా అటు సైడ్ అంతా జంగిల్ క్లియర్ చేశారు కదా, వాళ్ళకైతే నేను ఏదైనా కొనిసిద్దాం అనుకుంటున్నాను. కష్టపడి చేశారు కదా, సో వాళ్ళకి డ్రింక్ ఏదైనా లేదంటే టీ పెడదాం అనుకున్నాను. వాళ్ళు డ్రింక్ అడిగారు. సో వాళ్ళకి కూడా ఏదైనా కాంప్లిమెంటరీ ఇస్తే నెక్స్ట్ ఇంకా మంచిగా పనిచేయడానికి ట్రై చేస్తారు కదా. సరే అయితే వాళ్ళకి డ్రింక్ కొనేసి ఇచ్చేసి మనమైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మా ఆఫీస్ బ్యాక్ సైడ్ అనమాట ఈ లొకేషన్ వచ్చేసరికి. ఇందులో ఒక కుక్క అయితే పడిపోయిందని చెప్పారండి. సో అందుకని చెప్పేసి వచ్చాను. సో చూస్తే అసలు సౌండ్ రావట్లేదు. ఆల్రెడీ ఎవరో కాపాడడానికి ట్రై చేశారు. ఒక కర్ర అయితే పెట్టారు లోపల. ఇది వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ అనమాట. సో ఇది యూజ్ చేయట్లేదు. సో యూజ్ చేయనప్పుడు క్లోజ్ చేస్తే బాగుందండి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి కన్నాలు చాలా ఉన్నాయి. పాపం వాటికి ఏం తెలియదు, మోగజీవాలన్నీ ఇందులో పడిపోతున్నాయి. సో నేనైతే చాలా మటుకు ట్రై చేస్తున్నాను, కానీ లోపల అసలు లేనట్టుగా అనిపిస్తుంది. అసలు సౌండే రావట్లేదు. సో నేను ఇంకొక 2-3 తీసుకుని వచ్చి ఇది పైకి లేపుదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అన్నయ్య వాళ్ళు అయితే అందరూ వచ్చారండి హెల్ప్ చేయడానికి. సో వాళ్ళ అన్నయ్యకి అయితే అసలు అన్నయ్య ఫిజికల్లీ కూడా ఛాలెంజర్ అనమాట. అయినప్పటికీ కూడా ఆ అన్నయ్య కూడా హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు. చాలా అంటే చాలా గ్రేట్ అండి. అది నేను అన్నది వస్తుందా బయటకే? 1 2 3 ఈ నల్లకొక్క కర్ర వేసామండి ఇక్కడ కరుస్తుంది. రే వద్దిరా, కాలు కట్ అయిపోయింది కుక్క. కాలు కట్ అయిపోయిందా? కాలు కట్ అయిపోయింది కుక్క. అందుకే అల్ల గోన్ సంచి చెప్తాను. గోన్ సంచి నోరు తెరట్టన్నా, అది పట్టుకుంటుంది నోరు. అప్పుడు సైడ్కి లాగి గోన్ సంచి పెట్టి చెప్తాను. మొన్న అలాగే తీసాను, గొడ్డ ఒకటి కట్టాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చూసావా చూసా తమ్ముడు, అదనమాట. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు గ్రేట్ అన్న. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ అన్నయ్య అయితే మనకి యూట్యూబే అన్నయ్య చాలా మంచి పని చేశాడు. ఈ అన్నయ్య ఎక్కడి నుంచో వచ్చారు బంగారం కాలనీ అనేది. అయితే అన్ని చాలా మంచి పని చేశాడు ఈరోజు. పాపం లోపల ఉండిపోయింది, దాన్ని అయితే కాపాడాడు. అది అవసరం లేదు అంటే ఇందాకట్లాగే రా అన్య, అటు ఇద్దరు ఎత్తిసి అటు వేస్తే సరిపోద్ది. ఇందాక మావాడు వచ్చాడు, అన్న కుక్క పడిపోయిందంటే వచ్చాను. వస్తే అరిస్తున్నాను. కుక్క పడిపోయింది, అలా తీయాలి అంటాను. అటుపట్టు చెప్తాను. పట్టుకోరు ఆ కాలంలో పడిపోయిందా? లోన్ ఉన్నదని చెప్పాను బడాగూరికి, లేదంటాను అతను. చూసావా, అది తీయడం దానికి సేఫ్ అయింది. కాదన్యా, నీకు ఎలా తెలిసింది అసలు? అనుకుంటాను మనోడు వచ్చి అని దాని మీద ఉందని అన్నాడు. అయితే సరే తమ్ముడు పలక చూసాడు మన కింద లోపలికి చూసాడు. మంచి పని చేశాడు. అలాగొద్దు, కొద్దిగా ముందుకెళ్ళాలి. అది దెమ్మ
ప్రసమని అటు పట్టుకో, కొంచెం పట్టుకోరా. అలా పెట్టు అలా పెట్టు వదిలే. నువ్వు చీకి రైట్ సరిపోద్దులే. ఇంకేడు నేను ఇందాక మా వాళ్ళు చెప్పారు, ఎందుకంటే నేను మా ఇంటి ఎదురుగా సేమ్ ఇలాంటిది ఉంటే అక్కడ కుక్కను తీసాను. అయితే మా వాళ్ళు చెప్పారు వదిలే సంవత్సరాలు అలా వదిలే సరిపోద్ది. అలా పెడతావా? ఓకే వెరీ గుడ్ సరిపోద్దులే. అలా సరిపోద్ది. కదా కుక్కలు కానీ ఆ చిన్నది ఏదని పెట్టి రైట్ వెరీ గుడ్ సూపర్. అయితే నేను వచ్చాను, వచ్చి దా దా అని అన్నాను, పిలిచాను, సౌండ్ లేదు ఏటి లేదు. అయితే ఆ లోపలికి ఈ లోపలికి ఆ లోపలికి చూసాను, ఎక్కడ కనబడట్లేదు. అయితే లోపలికి చూడలేదు నేను. మీరు లోపలికి చూసారా? చూసాడు అన్నాడు. అయితే తమ్ముడు టైప్ తీసుకురా, ముందు ఇది ఎత్తేద్దాం, ఎత్తిస్తే ఎలాగైతే ఎలాగైంది లేదంటే ముగ్గురు మేము ఉన్నాం, బడబాబు నేనే ఉన్నా. మంచి పని చేస్తాను, సూపర్. నాకు ఇలా చాలా ఇష్టం, చెయ్యాలి. నీకు థ్యాంక్స్ అన్య. అయితే అన్నయ్య లోపలికి వెళ్ళి చూసాడండి, నేను చూసాను కానీ నాకు కనబడలేదు. ఇవన్నీ లోపలికి ఒంగొని చూసాడు. ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ చేయరు అన్య. చెయ్యాలి, అవి చచ్చిపోతాయి కదా. ఎవరు ఇంకో రంగా చచ్చిపోతే పర్వాలేదు. కాల్ లేదు, కాల్ కట్ అయిపోయింది దానికి, కాల్ కట్ అయిపోయింది. అందుకే నేను చూస్తే కాల్ కట్ అయిపోయింది కుక్క అనుకో, అందుకే అది ఎక్కలేకపోయింది. లేదంటే ఎక్కిపోద్ది. కాల్ కూడా సరిగ్గా లేపడం వల్ల దానిలాగే సేమ్ కట్ అయిపోయింది దానికి. ఇది మా ఇంటి దగ్గర ఉంటది స్నూపీ. నేను భయం వేస్తుంది, నాకు ఇది పడిపోయింది కావాలా మా ఇంటి దగ్గరది. బహుశా ఇవన్నీ ఒక తల్లి పిల్లలే ఏట. తల్లి ఒకటే. దీనికైతే కొట్టిసారని చిన్నప్పుడు స్టేషన్ లోనే వాడు తాగుపోతాడు, కర్రతోటి అది పడుకొని ఉన్నప్పుడు కొట్టిసాడు. అందుకే కాళ్ళు పచ్చడి అయిపోయింది. ఏలిపోయా అదే ఏదైనా. థ్యాంక్స్ అన్య, మంచి పని. లేదు దానికి మనం హెల్ప్ చేసాం, చాలా సంతోషం. అంతే అంతే.